బా సూరన్న ఛే ఒక్క మాట మర్చిపోయినవురా. తాగి సప్పుడు చేయక నువ్వు మీ ఇంటికి పోక గవంతొట్లు ఎందుకు పెట్టుకుంటారు చెప్పు. ఛీ ఏమన్నా సిటగతోనివి కళ్ళు మండవ కాడికి అత్తే చాలరా. నీతోటి ఏమైనా తలకే నొప్పి ఉంటుంది కానీ ఇగోనులా నేనైతే మీ శంకరగౌండ్ మీ అందరికీ ఎరికాను కదా. మంచి మంచి ముచ్చట్లతో అయితే మళ్ళొక మీ ముంగడికి వచ్చినలా ఇగో సప్పుడు చేయకుండా ముచ్చట్లేదో ఒకసారి చూద్దాం కానీ వారి ఇరిగా పో నడు ఇంటికాడ నీ ఆల్ది ఎయిటింగ్ చేస్తాను పోనాడు. అబ్బా 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 వర్షాకాలం వచ్చిందంటే చాలులా ఎక్కడ లేని కొత్త వ్యాధులన్నీ ఇప్పుడే పుట్టుకొస్తాయి. ఎందుకంటే నీళ్లుంటాయి గా నీళ్ళ మీద దోమలు ఈగలు గుడ్లు పెడతాయి అవి పెద్దవారికి జనాల మీద దాడి చేస్తాయి. ఇక గిట్లుంటుంది మరి వర్షాకాలం అంటే. చూసిర్రా వరదలతోటే మనం తట్టుకుంటలేమరా శంకర భగవంత అంటే ఇప్పుడేమో కొత్త వ్యాధులన్నీ వ్యాప్తిస్తున్నాయి. చూసిర్రా అనులా హైదరాబాద్లో ఈ గ్రేటర్ హైదరాబాద్లో అయితే ఒక వ్యాధి అయితే కలకలం లేపుతుందిలా. ఏంటిదంటే కదా అందరికీ తెలిసిన వ్యాధి అనులా. కాకపోతే గిదేం చేస్తుంది అని అనుకున్నారు అనుకో కూసంత పానాల మీదకే వస్తుందట. గదేంటంటే డెంగ్యూ వ్యాధి. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఎట్లుంటాయంటే తలకే బాగా నొప్పిలేస్తుంది, కడుపులో నొప్పిలేస్తుంది, కాళ్ళు చేతులు మొత్తం గుంజుకొని వస్తాయి. ఎట్లా పడితే అట్లనే ఫుల్లు పురాగా జ్వరం పాలయ్యి మనిషి అయితే మస్తు వీక్ అయ్యి గాబర అవుతాడులా. ఇక ఇట్లాంటి వ్యాధి లక్షణాలు ఎంబడే తెలవంగానే డాక్టర్ని అయితే సంప్రదించాలను. ఇగో జ్వరమే కదా డోలో 650 డోలో ట్యాబ్లెట్ వేసుకుంటే ఆయన జ్వరం చల్లబడుతుంది అని అనుకున్నారు అనుకో ఏం లేదు. ఈ జ్వరము పొద్దున్నైతే ఉంటుంది మాపున్నైతే ఉంటుంది పొద్దునుండదు. ఇక పానాల మీదకి వస్తుంది కాబట్టి ఎంబటే డాక్టర్ని సంప్రదించాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటే ఇంత బ్లీచింగ్ పౌడరో గెమాక్సిన్ పౌడరో అన్నీ చల్లుకొని నీట్గా ఉంచుకోవాలి. జిహెచ్ఎంసీ వాళ్ళతో అయితే చెప్పాలా. ఎందుకంటే అక్కడికి పందులు కుక్కలు దోమలు ఈగలు అన్నీ చేరి రొచ్చు చేస్తాయి కాబట్టి జనావాసాలకైతే వాటిని కొంచెం దూరంగా ఉంచాలని అయితే కోరుతారట జనాలు. మరి జనాలు చూసుకోర్రి మీ పానాలకు మీరే రక్ష. ఇయ్యాలనైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సార్ అయితే ఎటు పోతున్నాడు ఎరికేనా జపాన్ పర్యటనకైతే పోతున్నాడులా. ఇక ఈ నెల 29, 30వ తారీఖులనైతే సార్ అయితే జపాన్లో అయితే పర్యటిస్తాడు. ఇక దాని తర్వాత ఏం చేస్తాడంటే 15వ ఇండియా జపాను యాన్యువల్ సమ్మిట్లనైతే సార్ అయితే పాల్గొంటాడు. ఇక పాల్గొని ఇక అక్కడనైతే అక్కడ ఉన్నటువంటి ప్రముఖులతోటైతే చర్చలు పెట్టి వాళ్ళతోటైతే మంచిగా మాట్లాడి ఇక మన భారతదేశానికి కావాల్సినటువంటి మంచి పనులు ఏమున్నాయో వాళ్ళతోటైతే మాట్లాడి చర్చిస్తాడట మన సారు. అక్కడ ఉన్నటువంటి పిఎం ఇషిదోబా తోటైతే సార్ అయితే మాట్లాడి ఇటు ఇండియాకు అటు దానికైతే దౌత్య ఒప్పందము చేసుకున్నదానికైతే మంచి ముచ్చట్లు మాట్లాడి సార్ అయితే ఒప్పిస్తారట. చూసిరా మన భారతదేశ ప్రధాన మజాకాన సార్ అయితే ఏం పని లేకుండా అయితే ఓడులా ఏటన్నా పోయిండనుకో ఎటన్నా పర్యటించిండనుకో భారతదేశానికి ఎంతో కొంత ఉపయోగపడైతే పని అయితే చేస్తాడని మనందరికీ తెలిసినాయి కదా. ఇక ఆంధ్రప్రదేశ్ కూటమిలా బాగా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇవ్వాలంటే ఏమని చెప్తారులా అదేనల్లా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అని చెప్తారు కదా. ఇక సేనతో సేనాని అనే ప్రోగ్రాం తోటైతే ఇయాటి నుంచి అయితే జనసేనాని జనాలకు పోయి సమావేశాలు పెట్టి విస్తృత స్థాయి సమావేశాలనైతే వాళ్ళ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను ఇక అట్లనే వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరు ఉంటారో వాళ్ళందరితోటి సమావేశాలు నిర్వహిస్తారట. ఎందుకంటే మరి రాబోయే రోజులల్లా ఏ విధంగా మెదలాలి ఏ విధంగా జనాల్లోకి పోవాలి అనే ముచ్చట్ల మీదనైతే సార్ అయితే సమావేశం పెడతాడట. ఇక సమావేశం పెట్టిన తర్వాత రేపైతే 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ క్రియాశీల సభ్యులతోటైతే సారు మంచిగా కూర్చొని మాట్లాడి వాళ్ళతోటైతే దిశానిర్దేశం చేసే కార్యక్రమమే పెట్టుకుంటాడట. ఇక దీని తర్వాయి సారు ఎక్కడ మాట్లాడతారో ఎరికేనా మీకు. ఇక 30వ తారీఖు అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంగణం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంగణంలో అయితే సార్ అయితే సభా సమావేశం పెట్టి ఆ సమావేశంలో పెద్దగా మాట్లాడతారట. చూసిర్రా మరి జనసేన సారా మజాకానా జనంలోకి రుయ్యి అని దూసుకుపోతున్న పార్టీ ఏదంటే అది జనసేన అని అయితే అక్కడ ఉన్నటువంటి జనాలు అయితే అంటున్నారులా. ఈడి వెంకటేశ్వర్లు సార్ అయితే ఒక ప్రమాదం తప్పిందని చెప్తున్నాడులా. కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టుకి అయితే పెను ప్రమాదమే తప్పిందట. ఎందుకంటే ఇది వర్షాకాలము ఆ ప్రాజెక్టుకి అయితే చాలా నీళ్ళు వచ్చేసరికి ఆ ప్రాజెక్టు కూలిపోతుంది కొట్టుకపోతుంది అని అనుకున్నారు. కానీ వరదనైతే కొంచెం తగ్గంగానే
ఆ ప్రాజెక్టుకి అయితే పెను ప్రమాదం తప్పిందని సార్ అయితే చెప్పిండుల్లా. నిన్ననైతే అత్యధికంగా 1.87 క్యూసెక్ల నీళ్ళైతే వచ్చి చేరుడుతోటే నిండు కుండలెక్క తలపించిందటనులా ఆ ప్రాజెక్టు. ఇక ఎట్లనైనా సరే అది కూలుతుంది అని వాళ్ళైతే అనుకోగానే కొంచెం నీటి మట్టం అయితే 47,000 క్యూసెక్కుల నీళ్లు తగ్గుడుతోటే కొంచెం ఊపిరి పీల్చుకున్నారట అక్కడ ఉన్నోళ్ళు. చూసిరానులా ప్రాజెక్టు మంచిగుండే, ఇక మంచిగున్న ప్రాజెక్టు కూలిపోతుంది అనుకున్నారు కానీ వరద నీళ్ళు తగ్గంగానే అందరైతే మంచిగా ప్రశాంతంగా గాలి పీల్చుకున్నారని చెప్పానులా. ఇక గిట్లుంటుంది మరి వర్షాలతోటి. అయితే మామ ఏం లేదు, గణపతి నవరాత్రి అంటే అక్కడికైతే మంచిగా మొగోళ్ళ దగ్గర నుంచి ఆడపడుచుల వరకైతే చిన్నలు పెద్దలు ముసలు అందరూ వస్తారు కదా. కాకపోతే కొంతమంది ఆకతాయి కుర్రకారులు అయితే ఏం చేస్తారు, పీకలు పట్టుకోనో పిల్లను గొయ్యలు పట్టుకోనో కుయ్యికి అనుకుంటా పాపం అక్కడికి వచ్చినటువంటి స్త్రీల మీద వాళ్ళైతే కొంచెం నజరేసుకుంటా వాళ్ళను చిడాయిస్తారు కదా. గదేనులా వాళ్ళు ఎంబడి తిరుక్కుంటా ఏ ఓ ఆ అని అనుకుంటూ ఉంటారు కదా. గదే ఆ తీట పొరగాలను అదుపులోకి తీసుకునేందుకు షీ టీమ్స్ అయితే రంగం అయితే సిద్ధం చేసుకున్నాయట. మరి ఎట్లా సిద్ధం చేసుకున్నాయంటే వినాయక మండపాలు ఎక్కడెక్కడైతుంటాయో గక్కడగక్కడ షీ టీములను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి యువకులు అక్కడ ఉన్నటువంటి యువతుల మీద ఏదైనా అఘాయిత్యాలే కానీ లేకపోతే ఏడ్పించినట్లే కానీ ఏమన్నా అయినాయి అనుకో ఇక వాళ్ళ పథమే పడతారటనులా షీ టీమ్స్. ఇక అందుకనే షీ టీమ్స్ డీసీపీలు అయితే వాళ్ళందరికీ హెచ్చరించురులా. ఎందుకంటే చూసిరా గణపతి నవరాత్రులు కాబట్టి 9 రోజులు మహిళలైతే దేవుణ్ణి మంచిగా పూజించుకునేందుకైతే వస్తారు కదా. ఇక ఆ భక్తులకైతే ఎటువంటి ఆటంకాలు కలగకుండానైతే వాళ్ళైతే చూసులే ప్రధానంగా ధ్యేయంగానైతే పెట్టుకున్నారులా. ఇక ఒకవేళ ఎవరి మీదనన్నా అనుమానం వస్తే వాళ్ళైతే ఒక నెంబర్ చెప్తున్నారులా. ఇక నెంబర్ ఏంటిది అనుకుంటారా, 9496165555 అనే నెంబర్కి అయితే కాలు కొట్టుడుతోటే షీ టీం అయితే అక్కడ వాళ్తుంది. అక్కడ ఎవరైతే అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేసిరో వాళ్ళనైతే పొల్లు చేస్తుందిలా. జర చూసుకోర్రి, మంచిగుండర్రి. అందరికైతే గణేష్ చవితి ఉత్సవాల శుభాకాంక్షలు. హబ్బా శంకర భగవంత, ఏం వానలు ఏం వానలు. అటు వ్యవసాయం చేసుకోకుండా ఇటు పనికి పోయేటోళ్ళు పనికి పోకుండా ఫుల్లు దంచి కొడుతున్నది పొర్రి. చూసిర్రా ఇక ఊర్లల్లో చూసుకుంటేనులా ఏకంగా గల్లీలే సముద్రాన్ని అయితే తలపిస్తున్నాయిలా. ఇక దీంట్లో భాగంగానే 6 దినాలైతే మళ్ళీ 6 జిల్లాలకైతే సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నదట విద్యార్థులకు. చూసిర్రా మరి వాన గంత బీభత్సాన్ని సృష్టిస్తున్నది. ఇక పోయినేడు కంటే ఈ ఏడైతే వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పానులా. నిజములా జలాశయాలైతే నిండు కుండలొలిగే పొంగి పొర్లుతున్నాయని చెప్పాలి. కొన్ని దగ్గరనైతే ఆనకట్టలు కూడా తెగిపడ్డ ముచ్చట మనందరం చూసినాం కదా. కాకపోతే ఇప్పుడైతే 6 జిల్లాలకు సంబంధించి సెలవులు ప్రకటిస్తున్నారట. మరి ఆ జిల్లాలు ఏంటి అంటే నల్గొండ, యాదాద్రి, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల వాటికైతే సెలవులు ప్రకటించరు. ఇక ఇప్పటికే కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకైతే సెలవులు కూడా ప్రకటించిన విషయం అయితే మనందరికీ తెలిసే కదా. ఎందుకంటే ఈ వర్షంలో పిల్లగాళ్ళు పోయి ఏం చదువుకుంటారు చెప్పుర్రి, ఆగమాగంగారా వాళ్ళ బట్టలు, వాళ్ళ బుక్కులు, వాళ్ళ పెన్నులు ఇక వాళ్ళైతే తడిసి ముద్దవుతారు. అందుకనే ప్రభుత్వం ఆలోచించి అయితే వాళ్ళకైతే సెలవు దినాలు అయితే ప్రకటిస్తున్నదట. చూసుకోర్రి పిల్లగాళ్ళు, మరి వర్షంలో తిరగకూరి నాయనా. ఈ శంకర్ గౌడు గట్టిగా అడిగితేనేమో శంకర్ గౌడు మీద కోపం పడి కింద కామెంట్లు కూడా రాస్తారు కానీ ఇదేమన్నా న్యాయమేనా చెప్పుర్రులా. ఇక ప్రభుత్వం ఏమో ఏమంటుంది, ఇగో మేము సరిపడ్డంత యూరియానైతే ప్రజలకు ఇస్తున్నాము, సరిపడ్డంత యూరియానైతే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇస్తున్నాము అని చెప్తున్నారు. అసలు ఏమైనా నెరవేరుస్తున్నారా అవులా మీరు? ఏమన్నా బాగా పిర్రుగా గట్టిగా కోపమే అడిగితే ఇగో శంకర్ గౌడ్ గారిది తప్పు, శంకర్ గౌడ్ గారికి ఇట్లా మాట్లాడద్దు అని నా మీదే గుర్తారు. కానీ మరి నిజానికి రైతులే మంచిగా దేశాన్ని సుభిక్షంగా చూసుకుంటారు. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసాయము బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు అని అయితే మాట మన అందరికీ తెలిసే కదా. ఇప్పుడు రైతు బాధపడుతున్నాడు, రైతు ఏడుస్తున్నాడు. మరి రైతుల కట్టము కనబడతలేదా ఈ ప్రభుత్వానికి? గీ రైతులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కదా మీకు ఓట్లేసి గెలిపించింది సార్లు. మరి వాళ్ళ పట్ల మీరు మంచిగా ఉండి వాళ్ళకు యూరియా బస్తాలు పంపించాలి. కాకపోతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటున్నాడు ఎరికేనా, ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పిదం అయితే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పిదం. సెంట్రల్ గవర్నమెంట్ యూరియానైతే లేకుండా చేసింది అని వాళ్ళ మీద నూకుతున్నాడు సారు.
మరి అటు సెంట్రల్ వాళ్ళు తీరుస్తారా ఇటు స్టేట్ వాళ్ళు తీరుస్తారా కానీ మీరు మంచిగానే ఉంటారు సార్లు. ఇక్కడ నడిమిట్ల ప్రజలు ఖరాబ్ అయిపోతున్నారు. ఇక్కడ నడిమిట్ల రైతులకు యూరియా బస్తాలు అందక పడిగాపులు కాస్తున్నారు. జర చూసుకోవాలి కదా, పెద్ద మనసు చేసి జనాలందరూ మీకు ఓట్లు వేపించి మంచిగా ఓట్లేసి గద్దెనెక్కించింది ఎందుకు? రైతులను పక్కదోవ పట్టించేందుక. జర చూసుకోర్రి. ఈ శంకర్ గౌడ్ చెప్పే ముచ్చట్నైతే జర సోచాయించరు ప్రభుత్వం సార్లు. ఇకనులా ఇవాళ ఈ శంకర్ గౌడ్ తెచ్చిన ముచ్చట్లయితే మంచిగా ఉన్నాయని అనుకుంటానా. ఇక మంచి ముచ్చట్లతో అయితే మళ్ళొక ఈ శంకర్ గౌడ్ అయితే మీ ముంగడికి వచ్చేస్తాడు. ఇలా మరి ఉంటా. అందరికైతే దండాలులా.